नमो ऐप कोऑर्डिनेटर आदरणीय शैलेश पांडे जी, हमारे फार्मर एमएलए पार्टी सीनियर लीडर श्री प्रेम सिंह राठौड़ जी, अमरनाथ जी, हमारे तेलंगाना सोशल मीडिया के कन्वीनर सुमिरन जी और सभी इस कार्यक्रम में आए हुए सभी नौजवान साथियों, भाइयों और बहनों, अंदरिकी नमस्कारम। ఈరోజు వికసిత్ భారత్ అంబాసిడర్ సంబంధించినటువంటి సమావేశం ఈరోజు నిర్వహించుకుంటున్నాం. మనకందరికీ తెలుసు, మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలైంది. అనేక దేశాలు మన ముందు అభివృద్ధిలో చెందినాయి, కానీ ఇంకా మన దేశము ఎప్పుడు డెవలప్డ్ కంట్రీగా ఎమర్జ్ అవుతుందో ఎవరికీ తెలియదు. అంటే మనకు ఒక లక్ష్యం కూడా లేదు, మనం ఆ ప్రయత్నంలో కూడా చేయడం లేదు. మన తెలుగులో సామెత ఉంది, గుడ్డెద్దు చేలో పడ్డట్టు మనం ఎన్ని సంవత్సరాలు పరిపాలించుకున్నాం దేశాన్ని. మనము ఈ దేశాన్ని ప్రపంచంలో కొన్ని రకాలు ఉన్నాయి, కొన్ని డెవలప్డ్ కంట్రీస్, కొన్ని డెవలపింగ్ కంట్రీస్, అంటే అభివృద్ధి చెందిన దేశాలు, కొన్ని ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశాలు. మనము డెవలపింగ్ కంట్రీలో ఉన్నాం. ఎప్పుడు మనము డెవలప్డ్ కంట్రీలో, డెవలప్ అయినటువంటి కంట్రీలో మన భారతదేశం చేరుతుంది అంటే దెర్ ఇస్ నో ఆన్సర్. మన దగ్గర ఆన్సర్ లేదు. ఎప్పుడు అభివృద్ధి చెందుతామో తెలియదు, ఎప్పుడు డెవలప్డ్ కంట్రీగా ఎమర్జ్ అవుతామో దెర్ ఇస్ నో ఆన్సర్ ఇన్ ఇండియా. అందుకే నరేంద్ర మోడీ గారు ఆలోచన చేశారు, ఇంకా ఒక 75 సంవత్సరాల తర్వాత కూడా మనం ఆలోచన చేస్తే అప్పుడు కూడా ఇట్లనే ఉంటాం. అప్పుడు ఇంకా 75 సంవత్సరాల తర్వాత కూడా మనం డెవలప్డ్ కంట్రీగా ఎమర్జ్ అవుతామంటే దెర్ ఇస్ నో ఆన్సర్, బికాస్ దెర్ ఇస్ నో ఎజెండా. టార్గెట్ లేదు, లక్ష్యం లేదు. మనం ఏ దిశలో పోవాలి, ఏం చేయాలి, ఏ రకంగా డెవలప్డ్ కంట్రీగా మనము రీచ్ కావాలి, ఎప్పుడు ఆ దేశాల సరసన మన పేరు కూడా ఉండాలి. భారతదేశం కూడా డెవలప్డ్ కంట్రీగా ఎప్పుడు చేరాలనే దాంట్లో మనం ఇక్కడ ఉన్నాం. ఇక్కడ పోవాలి. ఇక్కడ పోవాలన్నప్పుడు దానికి రోడ్ మ్యాప్ ఉండాలి. రోడ్ మ్యాప్ లేదు. అందుకే నరేంద్ర మోడీ గారు మనకు ఇప్పుడు రోడ్ మ్యాప్, డెవలప్డ్ కంట్రీగా ఎమర్జ్ కావడం కోసం ఒక రోడ్ మ్యాప్ వేశాడు. ఆయన కారణం కూడా చెప్పాడు, దిస్ ఇస్ హై టైం ఫర్ ఇండియా. ఇప్పుడు భారతదేశం అభివృద్ధి చెందడానికి మంచి సమయం. యహీ సమయ హై, సహీ సమయ హై. దానికి కారణం కూడా చెప్పాడు. మనము ఏదైనా ఒక టార్గెట్ పెట్టుకోకపోతే జీవితంలో కానీ, లేకపోతే దేశంలో కానీ, ప్రపంచంలో కానీ ఏమీ సాధించాం. కాబట్టి ఏదో ఒక టార్గెట్ ఉండాలి. అందుకే ఇప్పుడు ఆయన టార్గెట్ పెట్టాడు 2047. మనము ఆ లోపల దేశం వికసిత్ భారత్గా ఎమర్జ్ కావాలి, డెవలప్డ్ కంట్రీగా ఎమర్జ్ కావాలి 2047లో. దానికి ఇంకా రీజన్ చెప్పాడు మోడీ గారు. ఈ 25 సంవత్సరాలు ఏదైతున్నదో భారతదేశము, మన దేశంలో యూత్ పాపులేషన్ ఉంది. 25 సంవత్సరాల తర్వాత యూత్ ఉండదు, సీనియర్ సిటిజన్స్ ఎక్కువైతారు. ఆఫ్టర్ 25 ఇయర్స్ ఇండియాలో కూడా సీనియర్ సిటిజన్స్ ఎక్కువైతారు. కానీ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధికమైనటువంటి యూత్ పాపులేషన్ ఎక్కడుందంటే ఇండియాలో ఉంది. ఈరోజు ఆ యూత్ పాపులేషన్ను మనం దేశ అభివృద్ధిలో భాగస్వాములు చేసి, ఆ యూత్ పాపులేషన్ను దేశంలో మరి ఈరోజు అనేక రకాలుగా ముందుకు తీసుకెళ్ళి వాళ్ళ యొక్క మేధస్సు ద్వారా, వాళ్ళ యొక్క శక్తి ద్వారా, వాళ్ళ యొక్క శ్రమ ద్వారా, వాళ్ళ పరిశ్రమ ద్వారా ఈ 25 సంవత్సరాలు ఆ యూత్ పవర్ను ఛానలైజ్ చేసి ఈ దేశాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశంగా నిర్మాణం చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఆ యూత్ పాపులేషన్ అనుకున్నది కమింగ్ 25 ఇయర్స్ అమృత్ కాల్ అని ఇంకో మాట అన్నాడు. అమృత్ కాల్ మంచి సమయం ఇది, బంగారం లాంటి సమయం, మంచి సమయం ఇది. ఈ సమయాన్ని మనం అందరం కూడా ఉపయోగించుకొని ఆ యూత్ పాపులేషన్ ద్వారా దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా ఎమర్జ్ కావాలి. ఎందుకు 2047 పెట్టుకున్నాడు? 2047
మన దేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తవుతుంది. ఆ 100 సంవత్సరాల పండుగ 2047 15th ఆగస్ట్ ఏదైతే జరుపుకుంటామో ఆ రోజుకు మన దేశం గర్వంగా చెప్పాలి, మేము కూడా అభివృద్ధి చెందిన దేశంగా ఎదిగాము అని. అదే ఈరోజు మన ముందు కార్యక్రమం పెట్టాడు. ఒక విజనరీ లీడర్షిప్, దేశం ఏ రకంగా ఉండాలి, దేశ భవిష్యత్తు ఏ రకంగా ఉండాలి, దేశం ఏ రకంగా అభివృద్ధి చెందాలని ఒక విజనరీ లీడర్ నరేంద్ర మోడీ గారు ఈ యొక్క లక్ష్యాన్ని దేశ ప్రజల ముందు పెట్టారు. ఇది ఒక యూత్కే కాదు, ఈ దేశంలో 140 crore పీపుల్ ప్రతి ఒక్కరు కూడా ఆ దిశలో అడుగేయాలి. ఒక ఇండస్ట్రీ 2047లో ఇండస్ట్రీ ఎట్లుండాలి, ఎడ్యుకేషన్ సిస్టమ్ 2047లో ఏ రకంగా ఉండాలి, అగ్రికల్చర్ 2047లో ఏ రకంగా ఉండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్టివిటీ 2047లో ఏ రకంగా ఉండాలి, ఒక యూత్ పాలసీ 2047కు ఏం చేయాలి. ఈ రకంగా ఆయన అనేక లక్షల మంది దగ్గర అభిప్రాయాలు సేకరించారు. ఆన్లైన్లో అందరు చెప్పన్నాడు, ఏం చేద్దాం, మనం డెవలప్డ్ కంట్రీ కావాలంటే ఏం చేయాలి. అందుకే మా క్యాబినెట్ మీటింగ్లో చర్చించిన తర్వాత కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్ పెట్టి మా ముందు ఆఫీసర్స్ ప్రజెంటేషన్ చేయించాడు. ఇప్పుడు జూన్లో 3వసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నరేంద్ర మోడీ గారు మళ్ళీ ఈ యొక్క భారతదేశానికి సంబంధించినటువంటి వికసిత్ భారత్ టార్గెట్ ఏదైతున్నదో ఆ టార్గెట్ను ఈరోజు దేశ ప్రజల ముందు పెట్టబోతున్నాడు. దానికి సంబంధించి అనేక మంది ఆఫీసర్సు, మేధావులు, విజ్ఞానవంతులు, కవులు, కళాకారులు, యూత్ ప్రతి ఒక్కరూ ఒక అభిప్రాయాలు లక్షలాది మంది దగ్గర అభిప్రాయాలు సేకరించారు. అంటే ఇంకొక మాట అన్నాడు, 2047లో ఏ దేశం, ఈ భారతదేశంలో ఏ పార్టీ అధికారం ఉంటుందో కాదు ముఖ్యం, ఎవరు ప్రధానమంత్రి ఉంటారో ముఖ్యం కాదు వచ్చే 20 సంవత్సరాల తర్వాత, కానీ నా భారతదేశము ఏ రకంగా విశ్వగురు కావాలా, 2047లో ప్రపంచానికి ఒక గురువు స్థానంలో భారతదేశం ఉండాలి, డెవలప్డ్ కంట్రీగా ఎమర్జ్ కావాలనేది ఈరోజు నరేంద్ర మోడీ గారి లక్ష్యం. దానికి మనమందరం కూడా ఈరోజు అంబాసిడర్గా చేరుతున్నాం. మనమందరం కూడా ఆ 2047 టార్గెట్ తీసుకొని ముఖ్యంగా యూత్ మనమందరం మన క్షేత్రాలలో పనిచేయాలి, అందరిని మోటివేట్ చేయాలి, అందరూ ఒక అవినీతి రహితమైనటువంటి సమాజాన్ని నిర్మాణం చేయాలి, అందరూ దేశ అభివృద్ధి కోసం అంకిత భావంతో పనిచేయాలి. అది ఆ దిశలో ఈరోజు నరేంద్ర మోడీ గారు కార్యక్రమం పెట్టారు. దాన్ని మనం అందరం కూడా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఏదైనా ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ముందుకెళ్తేనే మనం చేరుతాం. 2047లో అప్పుడు ఆలోచన చేద్దాం, చేరామా లేదా, డెవలప్డ్ కంట్రీ లిస్ట్లో మన దేశం చేరిందా లేదా అప్పుడు ఆలోచన. కావాలంటే ఒక సంవత్సరం ఎక్స్టెండ్ చేసుకుందాం, 5 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేసుకుందాం. కానీ అవుతుందో కాదో 2047లో ఆలోచన చేస్తా కదా, ఈరోజు ఆలోచన చేయాలి. ఈ రోజు నుంచి కమింగ్ 25 years మనం ఆలోచన చేయాలనే దాంట్లో ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. నరేంద్ర మోడీ గారు ఆ దిశలో ఆలోచన చేస్తూ ఉన్నారు. కాబట్టి నేను ఈ సందర్భంగా జంట నగరాల్లో ఉన్నటువంటి యూత్ కావచ్చు, తెలంగాణ యూత్ కావచ్చు, రండి, ఈ వికసిత్ భారత్ సంబంధించినటువంటి అంబాసిడర్గా చేరండి. ఈ దేశం 2047లో ఒక డెవలప్డ్ కంట్రీగా ఎమర్జ్ కావడంలో మీ యొక్క పాత్ర కూడా, మీ యొక్క వాలంటీర్ యాక్టివిటీ కూడా మరి సహాయం చేయండి అనేటువంటి ఆలోచనతో ముందుకు రావాల్సిందే కోరుతూ, మరి తప్పకుండా రానున్న రోజుల్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ముందుకెళ్తుంది. తర్వాత ఏ పార్టీ ఉంటుంది, ఎవరు ఉంటారనేది ఆలోచన చేయొద్దు. మనం ఇది ఒక రాజకీయాలకు అతీతంగా తీసుకున్నటువంటి కార్యక్రమం. ఇది రాజకీయాలకు అతీతంగా వికసిత్ భారత్ ఎమర్జ్ కావడం కోసం కావాల్సినటువంటి ఒక కార్యాచరణ ప్రణాళిక దేశ ప్రజల ముందు, ముఖ్యంగా యూత్ ముందు పెట్టేటువంటి ఒక కార్యాచరణ అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఆ దిశలో మనం అందరం ప్రయత్నం చేద్దాం. మరొకసారి మరి ఈరోజు రాజవర్ధన్ సింగ్ రాథోడ్ కానీ, అదేవిధంగా పాండే గారు కానీ ఈరోజు మన ముందుకు వచ్చి మన యొక్క అభిప్రాయాలు వ్యక్తం చేసి మనందరినీ ఆ దిశలో నడిపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందరికీ నేను వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, వచ్చేటువంటి 13th May పోలింగ్ ఉంది. నేను ఒకటే మీ అందరినీ కోరేది, మనమందరం కూడా ఏది వికసిత్ భారత్ అంబాసిడర్స్మో, లేకపోతే ఒక వాలంటీర్స్మో,
కాబట్టి మన సోషల్ మీడియాల ద్వారా ఒక క్యాంపెయిన్ కమింగ్ 14 days ఒక క్యాంపెయిన్ నిర్వహించాలి. ఓట్ ఫర్ ఫ్యూచర్, ఓట్ ఫర్ నేషన్. నేను ఓటేస్తున్నాను, మీరు వేస్తారా? ఎందుకంటే పోలింగ్ పర్సంటేజ్ తగ్గకూడదు అనేటువంటిది కాన్సెప్ట్. ఎవరైనా సరే ఏ పార్టీకైనా ఓటేయండి, కానీ ఓటింగ్కి రావాలి. కానీ ఓటింగ్ రాకుండా ఉంటే బాగుండదు. అది ఆ రోజు పోలింగ్ డేను హాలిడేగా మార్చుకుంటున్నారు చాలామంది. పోలింగ్ డేను హాలిడేగా మార్చుకుంటున్నారు. ఇది కాదు, మనకి ఇచ్చింది హాలిడే ఓటు వేయడం కోసం. హాలిడే ఇచ్చింది గవర్నమెంటు పోలింగ్ డే కోసం, కానీ పోలింగ్ డేను మర్చిపోయి ఖాళీ హాలిడే మాత్రమే చూస్తున్నాం. కాబట్టి దయచేసి అందరూ కూడా 13th మీ ఓటు హక్కు అందరూ కూడా ఉపయోగించుకొని మరి అందరం ప్రయత్నించాలి. దానికి ఈ రోజు నుంచి అందరూ మీ హ్యాండిల్స్, సోషల్ మీడియా హ్యాండిల్స్ ఉన్న వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. మీ హ్యాండిల్స్ అన్ని కూడా కనీసం ఉదయం ఒకటి సాయంకాలం ఒకటి పోస్ట్ చేయాలి. డైలీ ఎవ్రీ పోస్ట్, తెలుగులో ఒకటి ఇంగ్లీష్లో ఒకటి. నేను ఓటేస్తున్న 13th, మీరందరూ వేస్తున్నారా? ఎస్, దీంట్లో సమాధానం చెప్పండి. ఆ రకంగా మనం ఈ రోజు నుంచి ఒక ఉద్యమం లాగా, ఒక మూమెంట్ లాగా సోషల్ మీడియాలో మరి ఓటింగ్ పర్సెంటేజ్ పెంచడం కోసం క్యాంపెయిన్ మొదలు పెట్టాలి. ఈ కమింగ్ 14 days ఆ దిశలో మనమందరము ప్రయత్నం చేయాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ నన్ను ఈ కార్యక్రమంలో ఆహ్వానించి మీతో మాట్లాడే అవకాశం కల్పించినందుకు సోషల్ మీడియా టీంకి అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.